యో మామ, ఈ రోజు చిత్తూరు జిల్లా పెనుమూరులో ఉండే పులిగుండు దగ్గర ఉన్నాం మనము. ఇక్కడ చూడండి, మనుషులు చీమల కంటే చిన్నగా కనిపిస్తా ఉన్నారు. ఆ లెక్కన చూస్తే ఈ కొండ ఎంత పెద్దదో మీరే లెక్క వేసుకోవచ్చు. దాదాపు 1000 అడుగుల పైన ఉందంట దీని హైట్. ఇది ముందు టోటల్ ఒకే కొండగా ఉండిందంట. ఆ తర్వాత కాలక్రమేణా మధ్యలో చీలి 2 కొండలుగా ఏర్పడిందని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. మన చిత్తూరు నుండి దాదాపు 20-25 కిలోమీటర్ల దూరంలో ఈ పులిగుండు అనేది ఉంది. చెప్పాలంటే ఇది ఒక అద్భుత ప్రదేశము. చాలా బ్యూటిఫుల్, చాలా అడ్వెంచరస్ గా ఉంటది. అలాగే చాలా కష్టతరము, చాలా భయంకరంగా కూడా ఉంటది. దీనికి 2 దారులు ఉన్నాయి. ఫ్రంట్ నుంచి ఒకటి, బ్యాక్ నుంచి ఒకటి. ముందు నుంచి ఎవడైనా వెళ్తాడు, వెనక నుంచి వెళ్ళేవాడిని మగాడు అంటారు అని చెప్పి ధైర్యంగా వెనక నుంచి వెళ్ళాను. సిరికి స్టార్ట్ అయిపోయింది నాకైతే. ఈ కొండపైకి వెళ్లేదానికి దారి అయితే చాలా భయంకరంగా, చాలా కఠోరంగా, చాలా డేంజరస్ గా ఉంటది. చాలా ధైర్యంతో పోవాల్సి ఉంటది. ఎలాగో అలా కష్టపడి పైకి అయితే వచ్చేసినాము. పైనుంటి వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎవరైనా సరే ఈ కొండ ఎక్కాలనుకుంటే చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్ గా రావాలి. మీతో పాటు వాటర్ గానీ ఏదైనా తినేదానికి కూడా తెచ్చుకుంటే చాలా మంచిది. సింగిల్ గా అయితే అస్సలు ఎవ్వరు రావద్దండి. చాలా మంది కలిసి గానీ, ఫ్రెండ్స్ తో గానీ, ఫ్యామిలీస్ తో మాత్రమే రావాలా. ఇక పైన చూడండి, బ్యూటిఫుల్ దేవాలయాలు చిన్న చిన్నగా ఉన్నాయి. అందులో ఒక దేవాలయంలో శివలింగం కూడా ఉంది. ఇది శివాలయము. ఈ 2 కొండల్ని శివపార్వతి కొండలు అని కూడా అంటారంట. ఇక్కడ చూస్తే చాలా మంది కుర్రోళ్ళు ఫ్రెండ్స్ తో కలిసి వచ్చారు. వాళ్ళకైతే ఫుల్ ఎంజాయ్మెంట్. ఈ పులిగుండును ఎక్కితే మంచి అడ్వెంచర్, మంచి నేచర్, మంచి లొకేషన్స్ తో పాటు భక్తి శ్రద్ధలు కూడా లభిస్తాయి. ఇక ఇక్కడ చూడండి, అత్యంత డేంజర్, అత్యంత భయం కలిగే చోటు ఇది. ఒక కొండని మరో కొండకు కలుపుతూ మధ్యలో ఇలా గ్రిల్స్ అనేవి ఏర్పాటు చేశారు. అక్కడ మధ్యలో నిలబడి చూస్తే గుండె జారిపోతుంది. అంత డేంజర్ గా ఉంటది. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలా. మనిషి ఎక్కేదానికి అత్యంత కష్టమైన ఈ కొండ పైన ఇంత వర్క్ చేసినారంటే ఆ వర్కర్స్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. చూడండి, అసలు మనిషి వెళ్లేదానికి ఎంత కష్టంగా ఉందో. చాలా సన్నని గృహల్లాగా ఉన్నాయి. అందులో చాలా చీకటి కూడా ఉంది. ఇలాంటి చోటకి పైకి వచ్చి ఇంత వర్క్ చేసినారంటే వాళ్ళు చాలా గ్రేట్. పులిగుండు ఎక్కి పైకి పోయి ఆ దేవుడిని దర్శించుకోవాలంటే అంత ఈజీ పని కాదు. చాలా దమ్ము, ధైర్యం, కష్టం ఉంటది. నాకైతే మామ ఈ కొండ ఎక్కి దిగగానే కాళ్ళు అయితే చీపురుపుల లాగా ఉల్కాగా అయిపోయినాయి. కాళ్ళు పెడతా ఉంటే తెలియడమే లేదు. చివరిగా చిన్న పిల్లలు గానీ, దీని గురించి ఏమి తెలియని వారు గానీ ఉత్సాహంతో ఎక్కేద్దండి. మీ ఫ్యామిలీతో గానీ, ఫ్రెండ్స్ తో మాత్రమే రండి. తగిన జాగ్రత్తలు తీసుకుని ఆ తర్వాత మాత్రమే ఎక్కడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేజీని లైక్ అండ్ ఫాలో చేసుకోండి.